శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ్ మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్త కీ జై. నేను దర్శించిన మహాత్ములు శ్రీ రాఖాడి బాబా, అవధూత శ్రీ రాఖాడి బాబా చరిత్ర. నాకు మొదట శ్రీ రాఖాడి బాబా గురించి తెలిసినది ప్రస్తుతం శ్రీశైలంలోని హటకేశ్వరంలో ఆశ్రమవాసి అయి ఉన్న శ్రీ పూర్ణానంద స్వామి వారే. శ్రీ పూర్ణానంద స్వామికి గురుదేవులే శ్రీ రాఖాడి బాబా. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి జిల్లెడమూడిలో ఉండనారంభించిన క్రొత్తలో అన్నంరాజు రామకృష్ణారావు గారనే సాయి బంధువు శ్రీశైలం వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ సమయంలోనే ఒక రోజున మొట్టమొదటిసారిగా శ్రీ పూర్ణానంద స్వామి వారి ప్రథమ శిష్యులైన శ్రీ సాయి రమణానంద కలిసి శ్రీశైలం వచ్చి వసతి కోసం సత్రంలో విచారిస్తూ ఉండగా వాళ్ళను చూచి ఆకర్షింపబడిన రామకృష్ణారావు వారిద్దరినీ తన గదిలో వచ్చి ఉండమని ఆహ్వానించాడు. ఇది నాకు ప్రత్యక్ష అనుభవం కూడా. నేను అదే సమయంలో శ్రీశైలంలో రూమ్ కోసం వెతుకుతూ ఇట్లా పూర్ణానంద స్వామి వారి దగ్గర ఉండడం జరిగింది. వారిద్దరూ తన గదిలో ఉండగా శ్రీ పూర్ణానంద స్వామి వారి వర్చస్సు ధ్యాన నిష్ట చూచి అబ్బురపడి రామకృష్ణారావు కోరి వారి వద్ద మంత్రోపదేశం పొందారు. తర్వాత అతడు సకుటుంబంగా జిల్లెలమూడి వచ్చి స్థిరపడినప్పుడు తన గృహప్రవేశానికి శ్రీ పూర్ణానంద స్వామిని ఆహ్వానించారని, వారి దర్శనం నాకు కూడా జిల్లెలమూడి అమ్మ వద్దనే లభించగలదు అని ఆయన చెప్పారు. సకాలంలో స్వామి వచ్చి తిన్నగా నేనున్న గదిలోకి ప్రవేశించారు. వారితో కూడా వచ్చిన శ్రీ సాయి రమణానంద గారు స్వామిని గురించి నాకు వివరాలు ఇలా చెప్పారు. ఆయన బాణతీర్థము దగ్గర ఒక గుహలో కొంతకాలము తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారు అని, అటు తర్వాత వారి గురువైన శ్రీ రాఖాడి బాబా ఇంకా నువ్వు షిరిడీ వెళ్ళి అక్కడ వారం రోజులు ఉండి నీకు ఎక్కడకు వెళ్ళాలని ప్రేరణ కలిగితే అక్కడికి వెళ్ళి తపస్సు కొనసాగించుకో అని ఆశీర్వదించి పంపారట శ్రీ రాఖాడి బాబా గారు. తరచుగా షిరిడీ వెళ్ళి శ్రీ సాయి సన్నిధిలో కాలం గడుపుతున్న సాయి రమణానంద గారికి ఒకరోజు శ్రీ పూర్ణానంద స్వామి వద్ద ఉపదేశం తీసుకోమని, ఆయనకు ఉపదేశించమని శ్రీ పూర్ణానంద స్వామికి సాయి దివ్యమైన ఆదేశం ఇచ్చారట. ఆ ప్రకారమే వారిద్దరూ గురు శిష్యులై శ్రీ సాయి ప్రేరణను అనుసరించి మొదటిసారిగా శ్రీశైలం వచ్చి అక్కడ హటకేశ్వరంలో ఆశ్రమం కట్టుకొని ఉన్నారు. జిల్లెలమూడిలో ఉన్నన్ని రోజులు నిత్యము వారితో సత్సంగము భజనలతో పాటు ప్రసంగవశాత్తు వారి గురువైన శ్రీ రాఖాడి బాబా గారి గురించి వింటుండేవాడిని. వారిని ఎలాగైనా దర్శించాలని, కానీ వారి దర్శనం లభించడం ఎంతో కష్టమని, వారు ఒక చోట స్థిరంగా ఉండరు అని, ఒకవేళ దైవానుగ్రహమై వారి దర్శనం లభించినా వారు తమ దగ్గర ఎవ్వరిని ఎక్కువసేపు ఉండనివ్వరు అని స్వామి చెప్పారు. నేను విద్యానగర్ వెళ్ళిపోయాక ఒకసారి షిరిడి బయలుదేరుతూ గణేష్పురిలోని శ్రీ నిత్యానందుల స్వామివారి సమాధి దర్శనం చేసుకోవాలని అనుకున్నాను. నేను తెల్లవారుజామున కోపర్గావ్ చేరి రైల్వే స్టేషన్లో టీ స్టాల్ వద్దకు వెళ్ళేసరికి అక్కడ శ్రీ సాయి రమణానంద గారు కనిపించారు. శ్రీ రాఖాడి బాబా గణేష్పురిలో ఉన్నారని తెలిసి వారిని దర్శించుకొని వస్తున్నానని ఆయన చెప్పారు. నేను కూడా గణేష్పురి దర్శించదలిచానని, ఆ సమయంలో శ్రీ రాఖాడి బాబా కూడా అక్కడ ఉండటం నా అదృష్టమని నేను చెప్పాను. నేను వెంటనే ఆయనతో కలిసి గణేష్పురి వెళ్ళాను. అక్కడ మొదట గణేష్పురిలో ఉష్ణకుండలాలలో స్నానం చేసి, హాట్ వాటర్ అంటాం కదా, అటువంటి హాట్ వాటర్ ఉన్న కుండంలో స్నానం చేసి శ్రీ నిత్యానంద స్వామి ఆశ్రమము సమాధి దర్శించుకొని మధ్యాహ్నం భోజనము చేసి శ్రీ రాఖాడి బాబా దర్శనానికి బయలుదేరాము. ఆ ఊరికి కొద్ది దూరంలో ఉన్న ఒక కొండవాగు దాటి అనసూయాకుండం దగ్గరకు చేరుకునేసరికి మధ్యాహ్నము 3 గంటలయింది. అది అడవి ప్రాంతం. అనసూయాకుండము అనే ఉష్ణకుండం ప్రక్కనే అనసూయ ఆశ్రమం ఉన్నది. అక్కడ అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి తపస్సు చేసిందని, ఆమె స్నానం చేసిన కుండానికే
ఆ పేరే స్థిరంగా నిలిచిందని అనసూయ కుండం అని వచ్చిందని చెబుతారు. ఆ కుండానికి సుమారు 50 గజాల దూరంలో ఒక చెట్టు క్రింద మట్టితో ఒక ఆసనం అలుకొని దాని మీద శ్రీ రాఖాడి బాబా గారు కూర్చొని ఉన్నారు. చూడటానికి ఆయన 50 లేక 60 సంవత్సరాల వారిగా ఉంటారు. కేవలం ఒక లంగోటి మాత్రమే ధరించారు. తలకు ఎర్రని జడలు, వాటిపైన ఆ జడలనే కిరీటంగా చుట్టి ముడి వేసుకొని ఉన్నారు. సాక్షాత్తు శివునిలాగా. నల్లని ఛాయ, కొంచెం పొట్టి శరీరం, మెడలో రుద్రాక్షమాల, ముదురు తేనె రంగు కళ్ళు గల ఆ రూపం చూచేవారికి ఆయన ఒక మహనీయుడని లేక తపస్వి అని గుర్తించడానికి వీలు లేనిదిగా ఉన్నది. ఆయన ప్రక్కనే పెద్ద ధుని వెలుగుతుంటుంది. 3-4 పొడగాటి మానులు ఒక్కసారిగా కాలుతున్నాయి. అవి ఏమి చెట్లో గాని వాటి నుండి వచ్చే విభూతి పాలలా అమిత తెల్లగాను అతి మెత్తని పిండిలాగాను ఉన్నది. ఆ ప్రాంతం అంతటా ఎత్తైన విభూతి రాసులు ఎన్నెన్నో పోసి ఉన్నాయి. మేము సమీపించేసరికి స్వామి ప్రక్కనే ఎవరో 2 గ్రామస్తులు కూర్చొని గుక్కైనా తిప్పుకోకుండా తమ గోడు చెప్పుకుంటున్నారు. స్వామి తమ ఒడిలో ఒక తెల్ల కాగితం ఉంచుకొని ఒక పెన్సిల్తో దానిమీద చిత్రమైన వలయం గీసి తదేక ధ్యాసతో దానిని మరలా దిద్దుతున్నారు. ఆ ధ్యాసలో వారిద్దరూ చెప్పుకుంటున్నది ఆయన ఏమాత్రం వినిపించుకున్నట్లు లేదు. ఆయన కొట్టకుండా కూర్చుంటే ఆయన వింటున్నారో లేదో చూడ్డానికి కాబోలు వారిద్దరూ 1-2 సార్లు చెప్పడం ఆపివేశారు. ఆయన చటక్కున తల ఎత్తి వారు చెబుతున్న అంశాల గురించి 1-2 మాటలలో ఏవో వివరాలు అడుగుతున్నారు. ఉదాహరణకు, వాళ్ళెంతమంది, మీరెంతమంది, ఇది జరిగి ఎన్నాళ్ళైంది వంటి ప్రశ్నలు వేస్తున్నారు స్వామి. అంతటితో వారు వింటున్నారు అన్న నమ్మకంతో కాబోలు వారు ఇద్దరూ మళ్ళీ ధారాపాతంగా చెప్పుకుపోతున్నారు. ఆయన ఇలా అడుగుతున్నప్పుడు కూడా ఆయన తలెత్తి ఒక్కసారైనా చూడకుండా తదేకంగా ఆ వలయాకృతిని దిద్దుతూనే ఉన్నారు. వారికి అంతరాయం కలగరాదన్న భావంతో మేము చొరవ తీసుకొని మాట్లాడలేదు. ఆయన తలెత్తి చూచాక నమస్కరించుకోవచ్చని ఒక మూలగా నిలబడ్డాము. ఆయన కొద్దిసేపటికి చెయ్యి చాపేసరికి ఆ ఇద్దరూ కలిసి గబగబా చిలిం వెలిగించి ఆయన చేతికిచ్చారు. ఈసారి ఆయన తమ చేతిలోని పెన్సిల్ కాగితం క్రింద పెట్టి 2 చేతులతో పట్టుకొని చిలిం పీలుస్తూ తల పైకెత్తి మాకేసి చూచారు. సాయి రమణానంద గారిని చూచి, ఏం శివా, మొన్ననే కదా వెళ్ళావు, అప్పుడే తిరిగి వచ్చావేం అంటూ నాకేసి చూచి, ఈ బాలశివుడు ఎవరు అన్నారు. శ్రీ సాయి రమణానంద నన్ను పరిచయం చేసి శ్రీ పూర్ణానంద స్వామికి నాపై గల అపార ప్రేమ గురించి చెప్పారు. నేను వారి దర్శనం కోసం ఎంతగానో తప్పించి వచ్చానని, శ్రీ షిరిడి సాయిబాబా భక్తుడనని, మహాత్ములను వారి క్షేత్రాలను దర్శించడం నాకెంతో ప్రీతి అని చెప్పారు. ఆయన చిలిం త్రాగుతూ అంతా శ్రద్ధగా విని నాతో, పూర్ణానంద చాలా మంచివాడు, మంచి త్యాగి అంటూ ఉండగా నేను మోకరిల్లి వారి పాదాలకు నమస్కరించుకున్నాను. ఆ గ్రామస్తులు వారి పాదాలను త్రాకవద్దని చెబుతుంటే స్వామి వారించి తమ పాదాలు ముందుకు ఉంచారు. నేను నమస్కరించుకోగానే, నీవు ఎక్కడ నమస్కరించుకుంటే అక్కడ శ్రీ సాయినాథుని పాదాలే ఉంటాయి. ఆయనను ఎన్నడూ విడవకు. మా దర్శనమైన పూర్ణానందుడితో పరిచయమైన శ్రీ సాయి ఆదేశానుసారమే జరిగింది. నీవు మీ నాన్నను సంతోషపెట్టు. నీ శిష్యులకు, అంటే వారి పరిభాషలో వాళ్ళ కాలేజీలలోని విద్యార్థులని వారి భావం, అంటే స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అని, సత్యమైన తత్వమే చెప్పు. వారు నిన్ను ప్రేమించినా ద్వేషించినా పర్వాలేదు. ఈనాటి గురువులలాగా వాళ్ళ మెప్పు కోసం కపటం బోధించవద్దు. నేను చెప్పేదంతా కష్టమైన పనే. సత్యవాది లోక విరోధి అన్నారు. అయినప్పటికీ సత్యస్వరూపమైన భగవంతుణ్ణి పొందాలంటే అదొక్కటే మార్గం. లోకాన్ని విడిచిన మాకు ఇది తపస్సు. లోకంలో ఉండే మీ వంటి సాధకులకు అదే తపస్సు. లోకంలో ఉంటూనే అలా నడుచుకుంటే ఎన్నో జన్మల కర్మబంధాలు, బాకీలు అంటే రుణానుబంధాలు వేగంగా తీరిపోతాయి. మాయలో అయితే మొదట అన్ని సుఖాలే వచ్చి చివరకు శాశ్వతంగా దుఃఖం మిగిలిపోతుంది. ఆత్మ మార్గంలో మొదట అంతా కష్టము,
అటు తర్వాత పొడుగునా అంతులేని సుఖమే ఉంటుంది. లోకాన్ని మెప్పించడము కపటము వేశ్య లక్షణాలు. లోకాన్ని మెప్పించటము కపటము వేశ్య లక్షణాలు. పరమాత్మను మెప్పించటము నిష్కపటము భక్తుని ధర్మాలు. ఇక్కడ ఉన్న అనసూయాదేవి అందుకే లోకానికి ఆదర్శమయ్యింది. మీ పట్టణాలలోని హై క్లాసు స్త్రీలు చనిపోతే వాళ్ళ కొడుకులు ఏడవరు, తలుచుకోరు. వాళ్ళను పెంచిన దాది చనిపోయినా, విశ్వాసంతో వాళ్ళతో కలిసి ఆడుకునే కుక్క చనిపోయినా ఎంతో దిగులు పడిపోతారు. ఏం శివా, వింటున్నావా? మీ పట్టణాల వాళ్ళని ఇలా అంటున్నామని కోపమా? నీకు కోపం వస్తే ఈ సాధువేం చేస్తాడు? వీడికి నిజం చెప్పడం ఒక్కటే తెలుసు. ఇలా చెప్పినందుకు ఈ సాధువుపై ఎందరికో కోపం వచ్చింది. వీడిని చంపాలని కూడా ఎందరో ప్రయత్నించారు అని ప్రక్కనున్న గ్రామస్తుల కేసి చూచి, ఏం శివ, నిజమేనా అన్నారు. వాళ్ళు చిత్తం స్వామి అన్నారు. ఆయన మరలా ఇలా చెప్పారు, వీళ్ళిద్దరూ అప్పటి నుండి నమ్మికతో ఈ సాధువును సేవిస్తున్నారు. అందుకే వీళ్ళపై ఊరిలో అందరికీ ఎంతో పగ అన్నారు. అలా అయితే పాపం వాళ్ళ జీవనం ఎలా అని అన్నాను. ఆయన నా మాటలు తర్జుమా చేసి హిందీలో వాళ్ళతో చెప్పారు. వాళ్ళు నాకేసి చూస్తూ ఆవేశంతో అన్న మాటలు ఆయనే నాకు వివరించి ఇలా చెప్పారు. మేము చచ్చినా పర్వాలేదు, మా పెళ్ళాం పిల్లలు చచ్చినా సరే, స్వామినే నమ్ముకున్నాము. ఊరి వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారే కానీ వాళ్ళు అనుకున్నది ఏదీ చేయలేకపోతున్నారు. అదంతా స్వామి దయ అని అన్నారు. అప్పుడు స్వామి తమ దగ్గరున్న తెల్ల కాగితంలో కొంచెం విభూతి కట్టి వాళ్ళిద్దరికీ ఇచ్చి, మీరు గ్రామం చేరేసరికి చీకటి పడుతుంది, ఇక మీరు వెళ్ళండి అని వాళ్ళను పంపివేశారు. ఆ ఇద్దరిని, ఎవరైతే ఇద్దరు మాట్లాడుతున్నారన్నారు కదా, వాళ్ళని పంపించేశారు. నాకు కాఫీ బాగా అలవాటు మాస్టర్ గారికి. సమయానికి త్రాగకుంటే తలనొప్పి వస్తుండేది. అప్పుడు నా పరిస్థితి అలానే ఉన్నది. అక్కడ ఎక్కడ కాఫీ దొరకదు కదా అన్న ఆలోచన నాలో మెదిలింది. దునిలో కట్టెలు సవరిస్తున్న స్వామి నాకేసి చిలిపిగా చూచి, బ్లాక్ కాఫీ తాగుతావా శివా? ఈ సమయంలో ఇక్కడ పాలు దొరకవు అంటూ ఒక అల్యూమినియం పాత్రలో నీళ్లు పోసి ఆ ధుని మీద పెట్టి అందులో కొంచెం చక్కెర వేశారు. ఆ తర్వాత ఆయన ధునికి దగ్గరగా గొంతుకు కూర్చొని శ్రీ సాయి రమణానంద గారితో, ఇంత ఆలస్యంగా వచ్చారేం శివా? ప్రొద్దున్నే వస్తే ఇంకొంత విరామంగా ఉండేవారు కదా అని నాకేసి చూచి, ఇక్కడ ఉండడానికి ఎవరికీ అనుమతి లేదు. దర్శనం చేసుకొని వచ్చిన పనేదో చూచుకొని తిరిగిపోవలసిందే. ఎంతటి అర్ధరాత్రి అయినా పూర్ణానందుడు కూడా తన తావుకు వెళ్ళిపోవలసిందే అంటూ గణేష్పురి వైపుకు కొద్దిసార్లు చూచారు. స్వామి అలా అనడంతో నాలో పట్టుదల తలెత్తింది. శ్రీ సాయినాథుడు అనుగ్రహిస్తే నన్ను ఈ రాత్రికి ఉండిపోనిస్తారు అనుకొని ఆయనను స్మరించసాగాను. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అని. ఆయన ఇక నన్నేమి పలకరించక శ్రీ సాయి రమణానంద గారితో శ్రీశైలంలోని పూర్ణానంద ఆశ్రమం గురించి ఏమేమో తమిళంలో మాట్లాడుతున్నారు. అంతవరకు ఆయన నాతో యాసగా తెలుగులో మధ్యలో హిందీ, ఇంగ్లీష్ వాడారు. ఇందులో ఎవరో ఒక మనిషి కొండ కాలువ దాటి గణేష్పురి నుండి వచ్చి స్వామికి నమస్కరించి వారి చేతికి చిన్న బ్రూ కాఫీ పొడి పొట్లం ఇచ్చారు. స్వామి ఏమీ ఎరగనట్లు అతనితో, ఇదెందుకు తెచ్చావు శివా? సాధువులైన మాకు దీంతో ఏం పనేమి? నీవే ఇంటికి తీసుకుపో అన్నారు. అందుకు అతడు, ఏమో బాబా, నేను ఇటుగా వస్తుంటే ఒక అంగడి యజమాని నాకు ఈ పొట్లం ఇచ్చి మీకు ఇవ్వమని చెప్పారు. ఇది నాకెందుకు? మా ఇంట్లో ఎవరూ కాఫీ తాగరు, మేమంతా ఛాయ్ తాగుతాము అని చెప్పి ఆయన వద్ద సెలవు తీసుకొని వేరొక దిక్కుగా వెళ్ళిపోయాడు. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. పక్షులు విపరీతంగా కలకలం చేస్తున్నాయి. స్వామి ఆ కాఫీ పొడి ఆ మరుగుతున్న నీటిలో పోసి దానిని తేర్చి ఒక గ్లాసులో పోసి నాకు ఇచ్చి ఇలా అన్నారు, ఈ సాధువు నీకింతకంటే మంచి కాఫీ ఇవ్వలేడు. ఈ అడవిలో ఆ శివుడే మాకన్నీ చూచుకోడుకుంటే సాధువులైన మేము ఎలా బ్రతుకుతాము?
ఇక్కడ ఇక్కడ శివుడు కాఫీ కావాలనుకోగానే అక్కడి శివుడు కాఫీ పంపిస్తాడు. ఇక్కడి శివుడు కాఫీ కావాలి అనుకోగానే అక్కడి శివుడు కాఫీ పంపిస్తాడు అన్నారు. నాకు వేళకు కాఫీ దొరకడంతో తలనొప్పంతా తగ్గిపోయి మనసు ఎంతో హాయిగా ఉన్నది. స్వామి లేచి చెట్టు క్రిందనున్న తమ ఆసనంపైనున్న గోనెపెట్ట తీసి దులిపి మరలా వేసుకున్నారు. ఒక చిన్న కొబ్బరి ఈనెల చీపురుతో అక్కడ రాలిన ఆకులు ఒక ప్రక్కగా చిమ్మి వేశారు. ఆ పని శ్రీ సాయి రమణానంద అందుకోబోతే ఆయన తమను కానీ ఆ చీపురును కానీ త్రాకకూడదు అన్నట్లు సైగతో వారించి ఆయనే ఆ పని చేసుకున్నారు. ఆ ప్రక్కనున్న విభూతి రాశి నుండి పిడికెడు విభూతి తీసుకొని తమ నొసట్టికి రాసుకొని మిగిలినది జబ్బలకు, ముంజేతులకు, గుండెలకు రాసుకున్నారు. తర్వాత 2 చిన్న మొద్దులు తీసుకొని దునిలో వేశారు. అంటే మొద్దు కట్టెలు దునిలో వేశారు. అప్పుడప్పుడు సాయి రమణానందతో తమిళంలో ఏమేమో మాట్లాడుతూ చిన్న చిన్న పనులు చూచుకున్నారు. తర్వాత జబ్బలకు, మోచేతులకు, మణికట్లకు చిన్న చిన్న రుద్రాక్షమాలలు తగిలించుకున్నారు. అటు తర్వాత అగ్ని వద్ద ఆత్మప్రదక్షిణం చేసుకొని ఏమేమో కొనిగారు. ఇంతలో అన్ని దిక్కులా చీకట్లు అలుముకున్నాయి. ధునిమంటల కొద్దిపాటి వెలుగులో చుట్టూ ఉన్న చెట్లు, ఒక ప్రక్కగా ఉన్న శ్రీ రాకాడి బాబా ముఖంలో ఒక పార్శ్వము మాత్రమే కొంతైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి రమణానంద ధారాళంగా ఏమేమో చెప్పుకుపోతుంటే స్వామి వింటూ వేరొక దిక్కుగా చూస్తూ చిలుము త్రాగుతున్నారు. స్వామి, ఇక్కడ ఇంత ఒంటరిగా ఉంటే రాత్రి సమయంలో మీకు భయమేయదా అని అడిగాను. నాకు అప్పటికి కొంతవరకు క్రొత్త బిడియము తొలగిపోయి నా సహజమైన చాపల్యం తల ఎత్తి ఆడసాగింది. స్వామి వెంటనే, ఒంటరితనం ఎక్కడ శివా? ఇక్కడ ఈ చెట్లు, పక్షులు, నక్షత్రాలు తోడులేవా? ఎక్కడైనా ఎవరికైనా ఆ శివుడే దిక్కు. అక్కడ లోకంలో ఎందరు తోడుగా ఉన్నా ఒంటరితనమే ఉంటుంది. ఇక్కడ ఈ ఒంటరితనమే మాకు త్రోడు. అన్ని జీవులలోనూ జఠరాగ్నే ఉంది. అదే అగ్ని ఈ ధుని రూపంలోనూ ఉన్నది. అంటే దాని రూపంలో అన్ని జీవాలు మాకు తోడుగా ఉన్నట్లే కదా అన్నారు. ఆయన జఠరాగ్ని సంగతి ఎత్తగానే నాకు ఆ రాత్రికి భోజనం ఎలాగా అన్న ఆలోచన కలిగింది. అంతటితో కడుపులో ఆకలి లంకించుకున్నది. మరుక్షణమే శ్రీ సాయి రమణానంద కేసి చూస్తూ, మీరు ప్రొద్దున ఎప్పుడు భోజనం చేశారో? రాకాడి బాబు గారు అంటున్నారు, మీరు ప్రొద్దున ఎప్పుడు భోజనం చేశారో? ఇండ్ల దగ్గర అయితే ఇడ్లీ, దోశ వంటిది ఏదో మధ్యాహ్నం టిఫిన్గా తింటారు కాబోలు. ఇక్కడ అవేవి దొరకవు. కావాలంటే అవి దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చాక కూడా వాటి గురించే ఆలోచించాలా? ప్రతి జీవికి భగవంతుడే సమయానికి ఆహారం ఏర్పాటు చేస్తాడు. కానీ మనుషులు దానితో తృప్తి చెందక ఇవన్నీ అలవాటు చేసుకుంటారు. అది అలవాటే కానీ ఆహారం కాదు. ఇక్కడకు వచ్చాక కూడా నిజమైన ఆకలి వేసినప్పుడు భోజనం గురించి ఆలోచించడంలో తప్పేమీ లేదు. అది భగవంతుడే అన్ని జీవులకు పెట్టాడు. ఇంతకు మీకు ఆకలి వేస్తున్నదా? ఏమైనా తింటారా అని అన్నారు. నేను కుర్ర తరహాగా తొందరపడి ఆకలి వేస్తున్నది, ఏమైనా పెడితే తింటాము అని చెప్పాను. అలాగైతే ఆ సమయంలో వారి సన్నిధిలో ఉండే ప్రయత్నం ఫలించవచ్చు అని నా ఆశ. దానికి తోడు స్వామి స్వయంగా వండి పెట్టే మహాప్రసాదం వదులుకోవడం కూడా నాకు సుతారము ఇష్టం లేదు. ఇందులో మాకు కష్టమేముంది? నీరు, నిప్పు, పిండి వాటి పని అవే చేసుకుంటాయి. ఏమంటావు శివ అంటూ స్వామి నా కేసి చూచి నన్నేదైనా సమాధానం చెప్పమన్నట్లు నిగ్గదీశారు. నేను జీవులకు ఆహారం పెట్టుకోవడంలో శివునికి బాధేమున్నది? ఆయనకే అది బాధ అయితే ఇన్ని జీవులు ఎలా బ్రతుకుతాయి అన్నాను. స్వామి, శభాష్ బేటా, బాగా చెప్పావు. తినడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. ఈ రమణానందుడిలా నీవు మొహమాటము, భయము పడ్డం లేదు. అదే సరైన పద్ధతి. నీవు చాలా తెలివైన వాడివి. ఎంతో దూరం ఆలోచించి మాట్లాడుతావు. నాకు నచ్చావు. ఈశ్వరుని దగ్గర మనకు కావలసినది అడిగి తీసుకోవాలి.
అలా చేస్తుంటే ఎప్పుడు ఏమి కావలసినా అది ఆయన నుండి పొందవచ్చు అన్నారు స్వామి. ఎప్పటి సంగతి ఎలా ఉన్నా ఆ క్షణంలో మాత్రం వారన్న మాటలు నా ఆలోచనలకు తగిలేవిగా ఉన్నాయి. జీవులను పోషించడం ఈశ్వరునికి భారమేమీ కాదు అనడంలో నా ఉద్దేశం ఆయన పెట్టిన ప్రసాదము, త్రాగేందుకు నీరు, నిద్రించేందుకు ఆశ్రయం కూడా జీవులకు ఇవ్వడం ఆ శివునికి ప్రీతికరమే అని చెప్పి నెమ్మదిగా ఆ రాత్రికి అక్కడే ఉండేందుకు మాకు అవకాశం ఇమ్మని వారిని నైతికంగా ఒత్తిడి చెయ్యాలనే నేను అనుకున్నది. ఏకాంత స్థలంలో ఆయనకు ఏమైనా శ్రమ కలిగిస్తున్నానేమో భయంతో చీకట్లో నా చెయ్యి నొక్కి ఏమి మాట్లాడొద్దు అని సైగ చేసి శ్రీ సాయి రమణానంద గారు మాకేమీ ఆకలిగా లేదు, ఈ పూటకు ఇంకేమీ తినలేము అన్నారు. స్వామి తల అడ్డంగా త్రిప్పుతూ అలా మాట్లాడడం తప్పు అన్నట్లు ముక్కుపై వేలేసుకొని మరేమీ మాట్లాడవద్దని సైగ చేశారు. ఆయన మాత్రం ఇంత రాత్రి అయిపోయింది, బాగా చీకటి పడింది, ఇప్పుడు మీరు ఈ చీకట్లో గణేష్పురి ఎలా వెళ్తారు అన్నారు. సాయి రమణానంద ఎంతగానో జంగుతూనే మీరు అనుమతిస్తే ఇక్కడే ఒక మూల కూర్చుంటాము, తెల్లవారగానే మేము వెళ్ళిపోతాము అంటూ నసిగారు. వెంటనే స్వామి అంగీకరించనట్లు శివ, ఇక్కడకు రావడము, ఇక్కడ ఉండడము, వెళ్ళిపోవడము అంతా మీ ఇష్టంలాగే ఉందే. రాత్రి సమయాలలో ఇక్కడ ఎవరూ ఉండడానికి వీలు లేదు, ఎవరి తావుకు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. అయినా బాలశివునికి తినడానికి ఏమైనా పెట్టకుండా పంపివేస్తే సాయినాథుడు ఒప్పుకోరు. కొంచెం పిండి ఉడకబెడతాను, అది తినిపోదురు గాని అంటూ ఆ అల్యూమినియం పాత్ర మళ్ళీ కడిగి అందులోనే కొంచెం పిండి, నీరు, బెల్లము వేసి దానిని దుని మీద పెట్టారు. స్వామికి శ్రమ కలిగిస్తున్నందుకు సాయి రమణానంద ఎంతగానో భయపడి, స్వామి మా కోసం తమరేమీ శ్రమ తీసుకోవద్దు, మీరు సెలవిస్తే ఎలాగో ఒకలాగా వెళ్ళిపోతాము అంటూ ఆయన లేచి నన్ను కూడా రమ్మని సైగ చేశారు. నేను మాత్రం లేవలేదు. ఏదో ఒక మిష మీద ఇక ప్రొద్దుగ్రుంగితే ఆ రాత్రికి అక్కడే ఉండి పోనిస్తారేమోనని నా ఆశ. ఇంతలో ఆయన ధునిపైన పెట్టిన పిండి బాగా ఉడికింది. ఆయన మధ్య మధ్యలో దానిని ఒక పుల్లతో కలియబెడుతూ ఆ గిన్నె ఒక ప్రక్కకు వంచి ధుని వెలుగులో పిండి బాగా ఉడికిందో లేదో చూచారు. చివరకు ఆ పుల్లతో కొంత పిండి ఒక మూకుడులో వేసి అందులో ఒక పుల్లను బద్దగా చీల్చి ఉంచి నాకు అందించారు. స్పూన్లాగా చేశారు పుల్లనే. ఆ గిన్నెలో నుండి కొంచెం పిండి ఒక ఆకులోకి తీసుకొని ఆ గిన్నె శ్రీ సాయి రమణానందకి ఇచ్చారు. నేను తొందరపడి పుల్లతో పిండిని నోట్లో పెట్టుకోబోయాను. స్వామి కొంచెం ఆగు శివా అని నన్ను మెత్తగా మందలించి అంతకుముందు పిండిని కలియబెట్టిన పుల్లతో నా మూకుట్లో నుండి, గిన్నెలో నుండి, తమ ఆకులో నుండి పిండి కొంచెం కొంచెంగా తీసుకొని దానిని దునిలో వేశారు. అప్పుడు నా కేసి చూచి, మనకన్నీ ప్రసాదించే శివునికి కొంచెమైనా అర్పించకుండా ఎప్పుడూ ఏమీ తినకూడదు. మనకు అన్నీ ప్రసాదించే శివునికి కొంచెమైనా అర్పించకుండా ఎప్పుడూ ఏమీ తినకూడదు. అది ద్రోహము, కృతజ్ఞత అవుతుంది. అది దొంగ త్రిండే. అన్ని జీవులలో ప్రాణాగ్నిగా ఉన్న ఈశ్వరుడే ఆహారాన్ని సృష్టిస్తాడు. స్థూలమైన అగ్నిగా ఆయనే దీనిని పక్వం చేస్తాడు. మరలా ఆయనయే మన పొట్టలో జఠరాగ్నిగా ఉండి దీనిని ఆరగిస్తాడు. ఆయనే జీర్ణం చేసి మన శరీరం అంతటికీ పంచుతాడు. ఈ సత్యం స్మరించకుండా ఎన్నడూ ఏమీ తినకూడదు. తెలిసిందా శివా అన్నారు. నేను తల ఊపి ఒక్క అడుగు ముందుకు వేసి నా మూకుడు వారి ముందుకు చాచాను. అప్పటికే పిండి తినసాగిన రమణానంద తాను అలా చెయ్యనందుకు సిగ్గుపడ్డారు. స్వామి నాకేసి చూస్తూ, వహ్వా, శభాష్ బేటా, సాక్షాత్తు ఆ శివుడే ఈ సాధు రూపంలో ఉన్నప్పుడు ఆహారం ఆయనకే ముందుగా ఎందుకు సమర్పించకూడదు? అదేగా నీ ఆలోచన. అందుకే నీకు ఈరోజు ఇక్కడ నా ప్రసాదం లభించింది. ఇది అందరికీ లభించేది కాదు. సూర్యాస్తమయంలోగా అందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందే. ఈ సాధువు ఎవరినీ తన వద్ద ఉండనివ్వరు అన్నారు స్వామి. అదేమి స్వామి, వారుంటే మీకేమి బాధ అన్నాను. ఎన్ని జీవులుంటే మాత్రం వాటిని పోషించడానికి బాధపడని పరమేశ్వరుడు వారికి ఆశ్రయమెందుకు ఇవ్వడు అని నా భావం. ఆయన ప్రేమగా నా కళ్ళలోకి చూస్తూ, ఇది సాధు ధర్మం,
సాధు రూపంలో ఉన్నప్పుడు సాధు ధర్మమే పాటించాలి. సాధువుకు కావలసినది ఏకాంతము. రాత్రి అంటే ఏకాంతంలోని ఏకాంతము అన్నమాట. అదే సాధువుకు జీవనం. శివుడు కూడా నిజానికి ఏకాంత ప్రియుడే. ఆయన ఎన్ని జీవుల రూపాలు ధరించినా వాటన్నిటి హృదయాలలో ఉండే ఆయన మాత్రం ఒక్కడే, అద్వయుడే. ఆ శివునికి జీవులకు ఆశ్రయం ఇవ్వడంలో బాధేమీ లేదు. నిజానికి జీవులన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయనను విడిచి అవి ఎక్కడికి పోగలవు? కానీ సత్య ధర్మస్వరూపమైన ఆయనకు ఇందాక చెప్పిన కృతజ్ఞత ఎంతో బాధ కలిగిస్తుంది. జీవులను జన్మచక్రానికి బంధించేది అట్టి కృతజ్ఞత. అంటే కృతజ్ఞత లేకపోవడమే కృతజ్ఞత. కృతజ్ఞతతో ఎన్ని జీవులు ఆయన ఆశ్రయం కోరినా ఆయనకు ఎట్టి బాధ ఉండదు. కానీ మానవులందరూ కృతజ్ఞులే. అందుకే వారిని మా చెంత ఉండనివ్వము. కుక్కలు, పిల్లులు, పాములు, తేళ్ళు మొదలైన ఏ ఇతర ప్రాణులైనా ఇక్కడ యథేచ్ఛగా ఉండవచ్చు, తిరగవచ్చు. వాటి అన్నింటికంటే ప్రమాదకరమైన వారు మనుష్యులే. అక్కడ ఇంకెంతసేపు ఉన్నా మేము ఎలాగో గణేష్పూరికి తిరిగి వెళ్ళక తప్పదని, కనుక వెంటనే బయలుదేరదామన్న ఉద్దేశంతో శ్రీ సాయి రమణానంద లేచి నిలబడి, స్వామి మాకు సెలవు ఇప్పిస్తే మేము గ్రామంలోకి వెళ్ళిపోతాము అని చెప్పి నన్ను కూడా లెమ్మని సేక చేశారు. నేను లేవలేదు. నేనెంతో కష్టపడి యుక్తితో నా లక్ష్యం నెరవేర్చుకుంటుంటే దాన్ని అర్థం చేసుకోక పెద్ద అడ్డంకు అమాయకంగా కలిగించిన శ్రీ రమణానంద మీద నాకు కోపం వచ్చింది. స్వామి అది గమనించి, శివా, మనకు కోపం త్రగదు. తెలియక ఎవరెవరో ఏమేమో చేస్తుంటారు. వారి స్వభావము, సంస్కారాలు వేరుగా ఉంటాయి. వారి సంగతి చూచుకొనవలసిన వాడు పరమేశ్వరుడే. జీవులు వారి వారి సంస్కారాలను అనుసరించి పనిచేస్తున్నప్పుడు వారిపై కోపగించుకోవడానికి మనమెవరము? జీవులు వారి వారి సంస్కారాలను అనుసరించి పనిచేస్తున్నప్పుడు వారిపై కోపగించుకొనడానికి మనమెవరము? అన్నింటికీ ప్రభువు ఆ పరమేశ్వరుడే. ఇందులో మనదేమున్నది గనుక? అన్నీ మనమనుకున్నట్లే జరగాలంటే ఎలా అని స్వామి నాతో అన్నారు. వారి మాటలు నా స్వభావాన్ని, యావత్ జీవితాన్ని బాణంలా దూసుకుపోయాయి. ఆ మాటలు బాణంలా దూసుకుపోయాయట. అటు తర్వాత నేను వెనుకటి మనిషిని ఎన్నిటికీ కాలేకపోయాను. స్వామి ఒక్క నిమిషం మౌనంగా అగ్నిలోకి చూస్తూ చిలిం నుండి సుదీర్ఘంగా పొగ పీల్చి వదులుతూ లేచి నిలబడ్డారు. ఆయన నా భుజం తడుతూ, నీ పూర్వపుణ్యము ఎంతో గొప్పది, నీ తండ్రి ఆశీస్సులు ఎంతో గొప్పవి. మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండటానికి అనుమతి లభించింది. మీకు పడుకోవడానికి జాగా చూపిస్తాను అంటూ అక్కడికి 10 గజాల దూరంలో ఉన్న చిన్న మందిరం దగ్గరకు తీసుకువెళ్ళి, నీవిక్కడే పడుకోవాలి. ఇది సాక్షాత్తు అనసూయాశ్రమం. నీకు ఈరోజు ఆమె ఒడిలో నిద్రించే యోగ్యత కలిగింది అని చెప్పి రమణానందునితో, నీవు కూడా ఇక్కడే పడుకో శివా అన్నారు. మేము నేలపై పడుకోగానే ఆయన ఒక పక్క నుండి ఒక గోనెపట్ట తీసుకువచ్చి నేల మీద వేసి దాని మీద పడుకోమన్నారు. ఈసారి మాత్రం అటువంటి సేవ చేయించుకుంటున్నందుకు నాకే అసహ్యం వేసింది. వారికి నాపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వారి చేత అలాంటి సేవ చేయించుకోవడం పచ్చి సోంబేరితనము, స్వార్థము అనిపించాయి. స్వామి వెంటనే, శివా, మా చేత ఇలా సేవ చేయించుకుంటున్నందుకు నీవేమీ బాధపడక్కర్లేదు. ముందు నీ చేత సేవ చేయించుకొనడం ఎలాగో ఈ శివునికి తెలుసు. మొదట శ్రమ కోర్చి బిడ్డకు తల్లి చేసినట్లు నిన్నిలా సంరక్షిస్తేనే ముందు నీవు కూడా నా కోసం ఎంత కష్టమైనా ఓర్చి నా సేవ చేయగలుగుతావు. ఇది కూడా నీకొక విధమైన పోషణే, ఆహారమే. ఏమి ప్రేమ కూడా హృదయానికి పోషణే కదా. ప్రేమ ఉన్నప్పుడు కష్టమేముంటుంది? ప్రేమ ఉన్నప్పుడు కష్టం ఉండదు అని మనకు అర్థం. అది కష్టం అనిపించిన వారు సాధువులైనా సంసారులైనా పరమేశ్వరుని సేవించలేక ఈ లోకాన్నే సేవిస్తారు అన్నారు.
ఆయన చెప్పేదంతా నిజమే కావచ్చు, కానీ నాకు మాత్రం నా ప్రవర్తన పట్ల కలిగిన అసహ్యం కించిత్తైనా తొలగిపోలేదు. దొంగతనం చేస్తూ పట్టుబడిన సేవకుణ్ణి క్షమించి అతని యజమాని తిరిగి ఆశ్రయమిస్తే ఆ సేవకుని స్థితి ఎలా ఉంటుందో నాకు అలానే అనిపించింది. నేను వారు పరచిన పట్టాపై పడుకోవడానికి అర్హుడను కాదని తోచి దాని అంచుకు ఒదిగి పడుకున్నాను. సాయి రమణానంద అది చూచి నన్ను పక్క మీదకు జరిగి పడుకోమన్నారు. నేనేమీ పలకలేదు. ఆయన చెప్పినది పట్టించుకోలేదు. స్వామి తమ యథాస్థానం వైపు అడుగులు వెయ్యనారంభించగానే రమణానంద నాతో స్వామి అంత కష్టపడి నీకోసం ప్రక్క అమరిస్తే దాని మీద పడుకోనంటావేమి అని గుసగుసలాడారు. స్వామి చటుక్కున వెనక్కు తిరిగి, శివ, రమణానంద, ఈ లోకంలో ఎప్పుడూ పట్టుబడిన దొంగలా ఒదిగి ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. లేకుంటే ఇందులోంచి బయటపడలేము. అబ్బాయికి నీవేమీ చెప్పవద్దు. ఈ అనసూయ తల్లి ఒడిలో అతనిని ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వు. నీ ఇష్టం వచ్చినట్లు నీవు చేసుకో శివా అని గబగబా వెళ్ళి మా వైపుకు వీపు తట్టి అడవి వైపు తిరిగి కూర్చున్నారు. కొద్దిసేపు గాఢాంధకారమైన ఆ రాత్రిలోని నిశ్శబ్దాన్నే విన్నారో లేక లెక్కలేనన్ని నోళ్లతో రోద చేస్తున్న కీచురాళ్ల హ్రీంకారమే విన్నారో గాని కొద్దిసేపు నిశ్శబ్దంగా నిశ్చలంగా కూర్చున్నారు. మరి కొద్దిసేపటికి ఆయన చిలిం పీలుస్తున్న శబ్దము, దానిలో రాజుకుంటున్న గుడ్డి వెలుగు మాత్రమే మేము పడుకున్న చోటికి కనిపిస్తున్నాయి. వారి ప్రక్కనున్న చెట్టు నీడ వారి మీద పడుతున్నది. గాలికి ధుని రొద చేస్తూ రాజుకుంటోంది. అంటే గాలికి నిప్పు ధునిమంట బాగా కాలుతుందన్నట్టు. అంతకంతకు పైకి లేస్తున్న ఆ ధుని వెలుగులో ఆయన రూపం కొంతైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో బోర్లా పడుకొని అరచేతిలో గడ్డం ఉంచుకొని పరీక్షగా చూస్తున్నాను. అంతలోనే రమణానంద గురక పెట్టనారంభించారు. అది నా ప్రయత్నానికి దోహదమే అనిపించింది. కానీ మరుక్షణమే స్వామి వెనక్కైనా తిరగకుండానే, ఏ శివా, నీవు కళ్ళు మూసుకొని పడుకో, అలా కనిపెట్టి మమ్ము చూడకూడదు అని హుంకరించారు. అయినా నేను కళ్ళు మూసుకోలేదు. ఆయన వేగంగా లేచి మా వైపుకు బయలుదేరబోయేసరికి నేను భయపడి వెంటనే కళ్ళు మూసుకున్నాను. ఆయన మరలా కూర్చుండిపోయారు. కొద్ది నిమిషాలు ఆగి నేను మెల్లగా కళ్ళు తెరిచేసరికి ఆయన, ఏ శివ, నీకే చెప్పేది, నీవు అటు తిరిగి పడుకో ముందు అని కేకలేశారు. ఇక తెగేదరాక లాగటం బాగుండదని నేను మెదలకుండా పక్కకు ఒత్తిగిల్లి కళ్ళు మూసుకొని పడుకున్నాను. కొద్దిసేపట్లోనే నాకు గాఢంగా నిద్ర పట్టింది. ఒక రాత్రి వేళ నాకు మెలకువ వచ్చి నేను స్వామికేసి చూడగా ఆయన ధునిలోని కట్టెలు సవరించి మందగించిన అగ్నిని మరలా ప్రజ్వరిల్లేలాగా చితుకులు వేస్తున్నారు. చెట్లు కూడా నిద్రపోతున్న ఆ సమయంలో ఆకాశము, నక్షత్రాలు మాత్రమే రెప్పైనా వాల్చకుండా ఆయనతో పాటు మెలకువగా ఉన్నట్లు తోచింది. జీవులన్నీ నిద్రించే సమయంలో కూటస్థుడైన పరమేశ్వరుడు ఒక్కడే మెలకువగా ఉంటాడు. ఆయన కళ్ళు తెరిచి కూడా నిద్రపోగలరు, కళ్ళు మూసుకొని కూడా మెలకువగా ఉండగలరు. నేను ఇలా ఆలోచిస్తూ ఆసక్తితో చూస్తుంటే, స్వామి, ఏం శివ, ఈ క్రొత్త చోట నిద్ర పట్టడం లేదా? ఇది నీకు క్రొత్త చోటు అనుకుంటే నిద్ర పట్టదు, కానీ ఇది పాత చోటేనని, నీ స్థానమేనని తెలుసుకుంటే సుఖంగా నిద్రపడుతుంది. ఈ సత్యం పట్ల ఎన్నడూ నిద్రపోకూడదు. ఇకనైనా కళ్ళు మూసుకొని పడుకో. ఇది నీ చోటు కాకుంటే నిన్నెలా పడుకొనిస్తాను అన్నారు. మరుక్షణమే నాకు మళ్ళీ గాఢంగా నిద్రపట్టింది. నాకు మెలకువ వచ్చేసరికి తెల్లవారుజామున సుమారు 4:30 గంటలయ్యింది. నేను ప్రక్క మీద లేచి కూర్చున్నాను. ఎంతసేపు కూర్చున్నా స్వామి ఈసారి పలుకలేదు. వారికి నిద్ర పట్టిందేమోననుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ధుని దగ్గరకు వెళ్ళాను. ఒకవేళ ఆయన లేచి నన్ను కేకలేస్తే నేను నిద్ర లేవగానే మొదట అగ్నికి, తర్వాత వారికి నమస్కరించుకుందామని వచ్చానని చెప్పదలుచుకున్నాను. ఎంతసేపు ఉన్నా ఆయన లేవనూ లేదు, నాతో ఏమీ అననూ లేదు. ఆకాశం తెల్లవారుతుంటే నెమ్మదిగా నేను వారి ఆసనం వద్దకు వెళ్ళాను. ఇంతా చేస్తే ఆయన అక్కడ లేనేలేరు. నేను నిద్ర లేచే లోపలే వారు ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను వెనుకకు తిరిగి వచ్చి రమణానంద గారిని నిద్ర లేపాను. ఇద్దరము పుల్లతో పళ్ళు తోముకొని కాలువ వద్దకు వెళుతూ ఉంటే దూరాన వేడి నీటి కుండల్లో స్వామి గొంతు లోతున కూర్చొని ఉన్నారు. వేడి నీటి కుండాల్లో నిజానికి అందులోని నీరు ఎంత వేడిగా ఉన్నాయో ఆ ముందటి రోజు మధ్యాహ్నమే చూచాము. ఆ వేడికి
నీటిలో బుడగలు వస్తున్నాయి. మా అడుగుల శబ్దానికి అదిరిపోయి అందులోకి ద్రూకిన ఒక చిన్న కప్ప వెంటనే చచ్చిపోయి వెల్లకిలా తేలింది. అది చూచి ఆశ్చర్యంతో నిలబడిపోయిన మమ్మల్ని దూరంగా పొమ్మని ఆయన సైగ చేశారు. కొద్ది నిమిషాలలో ఆయన లేచి నిలబడి ఆశ్రమం వైపుకు వస్తూ ఆ ప్రక్కనే ఉన్న విభూతి రాశి నుంచి దోసిళ్లతో విభూతి తీసుకొని ఆయన ఒంటికే దట్టంగా పదే పదే రాసుకున్నారు. చివరకు ఆయన జడలకు కూడా విభూతి రాసుకొని తిన్నగా వచ్చి ఆయన ఆసనంపై కూర్చున్నారు. కళ్ళెత్తి ఒక్కసారి కూడా మా వైపు చూడకుండా మమ్మల్ని పక్కకు పోయి కూర్చోమని మాత్రం సైగ చేశారు. తర్వాత ఆయన మధ్యలో అగ్నికేసి, సూర్యునికేసి, చెట్లకేసి చూస్తూ వంటికి పట్టుకున్న విభూతిని చేత్తో సమంగా సవరించుకొని ముందటి రోజుల రుద్రాక్షను ధరించారు. అటు తర్వాత చిలుం వెలిగించుకొని 2 సార్లు మాత్రం పీల్చి దాన్ని ఒక ప్రక్కన ఉంచి మా ఇద్దరికి దుని మీద బ్లాక్ కాఫీ కాచి ఇచ్చారు. శివ, ఈ సాధువు ఎప్పుడూ ఎక్కువ మాట్లాడడు. నిన్న ఏమేమో మాట్లాడేశాను. ఇవాళ ఇంకేమీ చెప్పేది లేదు. మీకెందుకో ప్రసాదం పెట్టి కానీ పంపకూడదు అనిపించింది. మీరు సిద్ధం కాండి, మేము మరలా ఇప్పుడే వస్తాము అని చెప్పి ఆయన చంకకు జోలే, ఒక చేతిలో శూలము, మరొక చేతిలో జోలే దగ్గర వేలాడుతున్న శంఖము చేత పట్టుకొని బలంగా పూరించి ముమ్మారు ఊది ఊరిలోకి బయలుదేరారు. ఆయన తిరిగి వచ్చేలాగా మేము కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి అనసూయ ఆశ్రమం ముంగిట చేరాము. కొంచెం పొద్దెక్కుతుండగా స్వామి తిరిగి వచ్చారు. ఆయన జోలె సగం పైగా నిండి ఉన్నది. ఆయన గబగబా అందులో నుండి బియ్యము, ఒక పొట్లంలో ఉన్న పెసరపప్పును కలిపి గబగబా ఉడకబెట్టారు. అంతకుముందే ఆయన స్నానం చేసి వచ్చే ముందు ఆ మూకుడు అల్యూమినియం పాత్ర కడిగి సిద్ధం చేసుకున్నారు. ఆ పులగం మూకట్లో వేసి నాకు అందిస్తున్నప్పుడు ఆ విషయం గుర్తొచ్చి కొంచెం ఆశ్చర్యపోయాను. అంతటి మహాత్మునికి పాత్రలు శుభ్రం చేసుకునే అవసరమేమి? ఆయనకు ఈ బాదరబందీ ఎందుకు అనిపించింది. కానీ ఆ 2 పూటలు ఆయన అట్టి పాత్రలో దేనిలోనూ ఆహారం తినక చేతిలో మాత్రమే తినడం చూచాను. నేను అనుకున్న బాదరబందీ నిజానికి ఆయనకు మా వల్లనే ఏర్పడింది. ఆ సంగతి గుర్తుకు రాగానే ఆ స్వల్పమైన అభ్యంతరము మటుమాయమైపోయింది. మనిషి మనస్సు ఎప్పుడూ ఇంతే. తన స్వార్థానికి పనికి వచ్చేనంతసేపు ఏ పనికైనా ఎట్టి అభ్యంతరము తోచదు. అవతలి వారికి ఎంత స్వల్పంగా ఉపయోగపడినా ఆ పనికి మాత్రం శతకోటి సంశయాలు, సహస్రకోటి అభ్యంతరాలు తలెత్తుతాయి. ఆయన పాత్రలు ఉపయోగించడము, శుభ్రం చేసుకొనడము నాకు అభ్యంతరము అనిపించింది. కానీ ఆయన మాకు వంట చేసి పెట్టడము, ఆ రాత్రికి నాకు అక్కడ ఆశ్రయం ఇవ్వడము నాకు మహాప్రసాదంగానే తోచింది కదా. నిన్న స్వామి చెప్పినట్లు మనల్ని మనం నిష్పాక్షికంగా అంచనా వేసుకుని ఎంత క్షుద్రులమో నిరంతరం గుర్తుంచుకుంటే కానీ ఇతరులను గురించి ఎప్పుడూ అంచనాలు వేస్తుండడము, దాని మాటున తన దౌర్భాగ్యం అంతటినీ కప్పిపుచ్చుకొని కేవలం బాహ్యమైన సంస్కారంతో తనను తానే మభ్యపెట్టుకోవడం మానలేము కాబోలు. మేము ప్రసాదం తినడం పూర్తి కాగానే నాతోటి, శివ, ఇక్కడకు వచ్చావు, ప్రసాదం తీసుకున్నావు, ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేశావు, నీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పూర్ణానందుడు వచ్చే గురు పౌర్ణిమకు దర్శనానికి రావాలనుకుంటున్నాడు. వాడు వస్తే వాడితో పాటు నువ్వు కూడా రా. వెళ్ళేప్పుడు దారిలో మా నిత్యానందుని, వజ్రేశ్వరుని పలకరించిపో అన్నారు. మేము నమస్కరించగానే ఆయన మా నొసట విభూతి పెట్టి జయం జయం వెళ్ళిరండి అన్నారు. మేము గణేష్పురిలోని ప్రక్కనే ఉన్న వజ్రేశ్వరిలోనూ దర్శనాలు పూర్తి చేసుకొని తీరికగా బస్సులో ఎక్కి కూర్చునే వరకు సాయినాథుడు మాకు చూపిన అనుగ్రహానికి అంచనా వేసుకొని ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవాలని కూడా గుర్తుకు రాలేదు. ఎప్పటికైనా మానవనైజమే. భగవంతుడు ఎంత నిర్హేతుకంగా ఇంతటి మహాభాగ్యం ప్రసాదించినా దానిపై వ్యామోహంలో దానిని ప్రసాదించే భగవంతుని ప్రేమను, దాతృత్వాన్ని గుర్తించడు. ఇంకా ఏమైనా ఉంటే అది తన ఘనతని, తనంతట వాడు లేడు అని విర్రవీగుతాడు. వాడు పీల్చేందుకు గాలి, త్రాగేందుకు నీరు మొదలైనవి ఎవరిచ్చారో కించిత్తు కూడా స్మరించడు. సరిగదా, తనకింకేమో ఇవ్వలేదు అని భగవంతునిపై నిష్ఠూరాలాడతాడు. అంతసేపటికి గాని మరలా నా బుద్ధి సరియైన షిరిడి చేరే మార్గము పట్టలేదు. అప్పటికైనా పట్టిందంటే అది కూడా వారి అనుగ్రహ ఫలితమేనని, మానవ నైజానికి అది సహజం కాదేమోనని అనిపించింది.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ్ మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్త కీ జై. ఇదే అండి శ్రీ అవధూత శ్రీ రాఖాడి బాబా గారి ఫోటో చిత్రము. ఇటువంటి చక్కని చరిత్రను మనకు అందించినటువంటి శ్రీ సాయి మాస్టర్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.